తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. చాలా అంశాల మీద ఆయన ప్రజల పక్షాన కొట్లాడుతున్న న్యాయవాది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, రైతుల అంశాలు కావచ్చు, చాలా అంశాల్లో చాలా కీలకమైన ఆధారాలతో ఆయన పలు స్టేజ్ల మీద మాట్లాడిన వ్యక్తి. సో ప్రజల పక్షాన కొట్లాడుతున్న వ్యక్తి ఈరోజు నా ముందున్నారు. ప్రధానంగా ఈ రోజు నేను ఆయనతో మాట్లాడడానికి గల కారణం కర్నూలు జిల్లాలో జరిగిన ఒక ప్రైవేట్ బస్సు విధ్వంసానికి సంబంధించి. సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఏ రకంగా ప్రజల్ని పీడించుకు తింటున్నాయి, అసలు దీనికి ఫిట్నెస్లు ఉంటున్నాయా లేదా అనేది గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈరోజు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద మీరేం చెప్తారు సార్? అంటే చాలా అంశాల మీద మీరు కొట్లాడారు. గతంలో కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అంశం మీద కూడా మీరు మాట్లాడడం జరిగింది సార్. ఏం చెప్తారు సార్? అదే 2013లో కూడా ఇలానే ఒక బస్సు అప్పుడేమో బెంగళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తుంది. 2013 అంటే ఉమ్మడి రాష్ట్రము దివాకర్ ట్రావెల్స్, మనం అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడేమో తెలంగాణ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ వచ్చినాక అదే దారిలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు బెంగళూరుకి పోతుంది. అప్పుడేమో పండగకు వస్తున్నారు, ఇప్పుడేమో పండగ జరుపుకొని దివాళీ జరుపుకొని పోతున్నారు. అక్కడ జరిగిన సంఘటన, ఆ రోజు మేము ఉవ్వెత్తున ఉద్యమం చేశాము. బొత్స సత్యనారాయణ గారిని రాజీనామా చేయమన్నాము. అంత తెలంగాణ యాజిటేషన్ నడుస్తున్నప్పుడు ఈ రోజు అన్ఫార్చునేట్ గా మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ అన్నట్టు ఈ సంఘటన జరిగింది. ఇక్కడ మీరు సరే అందరికి తెలుసు, అది ప్రైవేట్ ట్రావెల్స్, వాళ్ళు స్పీడ్ గా నడుపుతారు, సేఫ్టీ ఉండదు, ఏదో పైన కంఫర్ట్ ఇస్తున్నారు. ఇక దాన్ని బస్సుల కన్నా ఎక్కువ ట్రక్ మాదిరిగానే వాడుతున్నారు. పైన కింద సామాను, ఒక లారీలో 10 టన్నులు పట్టవలసిన లారీలో సామాన్ తీసుకుపోతున్నారు. అది ప్రజలకు కూడా కన్వీనియంట్ అయిపోయింది. ఎందుకంటే ఇంటి దగ్గరనే వచ్చి బస్ ఎక్కుంటున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే నిన్న సంఘటన ఎక్కడ జరిగింది, ఇవాళ మీడియాలో ఏ మీడియాలో చూపించినా కానీ ముందర ఒక బైక్ పోతుంది. ఆ బైక్ ని బస్సు డ్రైవరు చూశాడా చూడలేదో గుద్దేశాడు. సరే ఆపలేదు. 300 మీటర్లు దాన్ని బైక్ టచ్ చేసుకుంటూ పోయింది. ఈ లోపల దానికి అవి వచ్చినాయి, పెట్రోల్ లీక్ అయింది, ఆ బైక్ బస్ కిందకి పోయింది, పోయి అది బ్లాస్ట్ అయింది. తద్వారా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దీంట్లో నేను అడిగేది ఒక ఇంజనీర్ గా ప్లస్ అడ్వకేట్, ఆమె సివిల్ ఇంజనీర్. ఇప్పుడు అది నేషనల్ హైవే మీద పోతుంది. ఇప్పుడు మనం టోల్ కట్టకుండా, అది టోల్ ఉన్నది సర్వీస్ రోడ్ ఉంది. ఇప్పుడు ఈ బైక్ ఎట్లొచ్చింది, ఇప్పుడు దీనికి అడ్డం ఫస్ట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి. అంటే నేషనల్ హైవే ఏదైతే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉందో, 11 సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనము క్యాష్ ఇస్తాము అంటే కాదండి, మీరు డిజిటల్ ఇండియా జరిగింది, ఫాస్ట్ ట్యాగ్ అన్నారు. ఫాస్ట్ ట్యాగ్ నుంచి ఇప్పుడు ఏదో ఇంకేదేదో చెప్తున్నారు. సరే అది బానే ఉంది, కానీ మీరు అదన్నీ నువ్వు డబ్బులు వసూలు చేయడానికి టెక్నాలజీ వాడుతున్నావు, కానీ ప్రజలని కాపాడుతందుకు ఇప్పుడు గేదెలు రాకుండా క్యాటిల్ బ్యారియర్స్ పెట్టారు. ఈ బైక్ ఎట్లొచ్చింది? నేను ఫస్ట్ అడిగేది బైక్ రోడ్డు మీదకి ఎట్లొచ్చింది నేషనల్ హైవే మీదకి. నాకు తెలిసి బైక్స్ ఆర్ బార్డ్, ఆటోస్ ఆర్ బార్డ్, అంటే 2 వీలర్ 3 వీలర్స్ ఆర్ బార్డ్ ఆన్ నేషనల్ హైవేస్. ఆడ పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది. అంటే మధ్యరాత్రి అది జరిగిన సంఘటన మధ్యరాత్రి 3:30 గంటలకి బైక్ వాడు ఎట్లొచ్చిండు అంటే అది అక్కడ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అక్కడి నుంచి చేద్దాం. ఇప్పుడు బైక్ రాకుంటే నువ్వు అది అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పోయినాయి, దానికి నీకు అది క్యారేజ్ కాంట్రాక్టా లేకపోతే పాయింట్ టు పాయింట్ కాంట్రాక్టా, డ్రైవర్ తాగి ఉన్నాడా, రోజు తాగుతున్నాడు. ఇవాళ జరిగిన సంఘటన మాత్రం అది బైక్ నేషనల్ హైవే, అదొకటి. ఇక రెండవది రోజు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్న మన అది రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన విషయం. ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను లైసెన్స్ ఇచ్చేది, ఈ బస్సులు వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఒక తెలంగాణలోనే తిరిగితే తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. అది 3 రాష్ట్రాలు, అంటే హైదరాబాద్ లో బయలుదేరింది బస్సు ఆంధ్రప్రదేశ్ దాటుకుంటూ
ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘంగా ఒక 200 కిలోమీటర్లు కర్నూలు జిల్లా, తర్వాత ఉమ్మడి కర్నూలు అనంతపూర్ జిల్లా పోయి అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి అంటే కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల్లో మూడు వివిధ రాష్ట్రాల మంత్రులు ఉంటారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, పొన్నం ప్రభాకర్ గౌడ్, అట్లనే వాళ్ళ కౌంటర్ పార్ట్ ఏపీలో ఉంటాడు, కర్ణాటకలో. ఇది ఒక రోజు జరిగింది కాదు, ఏదో పెళ్లికి పోయి వస్తుంటాను ఎక్స్కర్షన్, రోజు పోతున్నారు. అంటే ఈ ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఆర్టీసీ ఉన్నది. అన్ఫార్చునేట్లీ వేరే రాష్ట్రాలలో ఎక్కడున్నా కానీ ఈ 3 రాష్ట్రాలలో మాత్రం బ్యూటిఫుల్ ఆర్టీసీ ఉంది. ఉమ్మడిగా ఏపీఎస్ఆర్టీఎస్ అయినా, ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ అయినా, తర్వాత పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అయినా బెస్ట్ ఉంది, కర్ణాటక కూడా ఉంది ఆర్టీసీ. అంటే ఇక్కడ ఉన్న అందరూ పొలిటీషియన్స్ కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణలో వాళ్ళకు ఒక విధంగానో ఇంకొక విధంగానో ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కి అనుసంధానమై ఉన్నది వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబ జీవితం. అంటే ఆ రోజు 2013లో దివాకర్ ట్రావెల్స్ మీద మనం గొడవ చేశాము, తర్వాత ఇప్పుడు కావేరీ మీద. అంటే ప్రాణాలు పోతున్నా కానీ ఈ ప్రజాప్రతినిధులు లేదా ఈ గవర్నమెంట్స్, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, దీనికి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అని మన తెలంగాణలో వికాస్ రాజు గారు ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పండుగలు వస్తున్నాయి, ఇప్పుడు మీరు ఎక్కువ నిఘా పెట్టాలి. ఎస్పెషల్లీ సరే ఉట్టప్పుడు అంటే ఓకే, అది మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, మీరు మొన్ననే మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ కి వేకెన్సీస్ లేవంటే ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి, అంటే ఇప్పుడు మీరు ఇచ్చిండ్రు మొన్ననే. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దగ్గర 100-150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్ చేశారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంత ముందు కంటే ఖాళీలు ఉన్నాయి కాబట్టి మా దగ్గర మ్యాన్ పవర్ షార్టేజ్. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇది ఇన్స్పెక్ట్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అనుకోవచ్చా సార్? అంటే ప్రైవేట్ బస్సులకి ఇన్స్పెక్ట్ సరిగ్గా చేయట్లేదు అని అనుకోవచ్చా? లైఫ్ కానీ లేదంటే మిగతా దాని మీద ఎంత బిల్స్ ఉన్నాయి అనే దాని మీద కానీ, ట్యాక్సీ పేయర్స్ గురించి కానీ ఎక్కువ ఇన్స్పెక్ట్ జరగట్లేదు అంటారా ప్రైవేట్ ట్రావెల్స్? అవునండి, ఇది ప్రభుత్వం చేయవలసినది. అవును, ప్రాథమికంగా వాళ్ళ బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలని మీరు ఆర్టీసీ వైపు మలుచుకోకపోవడమే మీ తప్పు. రైట్. ఇప్పుడు నేను ఉన్నాను ఒక కుర్రోనిగా, యంగ్స్టర్ గా ఉన్నప్పుడు మేము మా ఊరు నుంచి హైదరాబాద్ రావాలంటే బస్సు ఎక్కేటోళ్ళం, ఆర్టీసీ బస్సే. తర్వాత ఇంకా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సే. నేను బెంగళూరు అక్కడ ఉద్యోగం చేసి వచ్చిన వాడిని, వ్యాపారాలు చేసి వచ్చిన వాడిని, లేదా ఈ రోజు కూడా నేను ఎక్కడికైనా పోవాలంటే ట్రైన్ లోనే పోతాం, బస్సులోనే పోతాం. కానీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలు, వీళ్ళందరూ వాళ్ళకి అంత అవగాహన నాకు చట్టం మీద ఉన్నంత అవగాహన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు అవగాహన కల్పించడం ఎవరు? ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆర్టీసీ వైపు రండి, ఆర్టీసీ వైపు రండి చెప్పాలి, ఇలాంటి ఉదాహరణలు చెప్పి. కానీ ఇక్కడ మీకేంది? ద్వంద్వ వైఖరి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఎందుకు అంటే మీకు మీ వ్యాపారాలు, అంటే అక్కడ ఉన్న ఎవరైతే ఎంపీలో ఎమ్మెల్యేలో వాళ్ళ వ్యాపారాలు నడవాలి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకేంది? డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. ఈ మాఫియా ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది. ఇవాళ రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి ఇస్తుంది కమిషన్స్. ఇంకోటి విచిత్రం ఏమంటే, ఎప్పుడో ఎన్టీ రామారావు గారు కట్టిన ఆ ఇమ్లీ బండ్ నుంచి మనకు నీళ్ళు వచ్చినాయి కదా, వరదలు వచ్చినాయి, ఎండిబిఎస్, అది తర్వాత ఇంకోటి అది మన జేబిఎస్, ఈ రెండు తప్పితే అది ఎప్పుడు 80-90 దశాబ్దంలో. ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది. సిటీ ఎంత అభివృద్ధి చెందింది. అప్పుడు మన జనాభా ఎంత? హైదరాబాద్ లో 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల మంది ఉండేవాళ్ళు. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కోట్లలోకి వచ్చినాం. మీరు బస్ స్టాండ్ కట్టాలి కదా. ఇప్పుడు కూకటిపల్లిలో వాడు ఇప్పుడు వచ్చి ఇమిలిబన్కి వచ్చి బస్ ఎక్కాలి, నీకు బెంగళూరు పోవాలి ఆర్టీసీ బస్ అంటే ఎక్కలేడు. వాడు గంటన్నర ప్రయాణం చేసి రావాలి. కాబట్టి వాడి ఇంటి ముందల్ని మంచిగా ఏసీ ఓల్వో బస్సు పెడుతున్నాడు. అంటే వాడికి ఉన్న ఇంటెలిజెన్స్, కామన్ సెన్స్ ప్రైవేట్ వానికి, ప్రభుత్వానికి ఇంత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మీరు వైస్ చైర్మన్ ఎండీగా పెట్టారు. మొన్నదానికి సజ్జనారు ఉన్నాడు. ఇప్పుడు సజ్జనారు 4 సంవత్సరాలు ఉన్నాడు. ఏం చేసిండు? నిన్నగాక మొన్న మళ్ళీ సిపిగా జాయిన్ చేయగానేమో మీకు మీడియాకి వాళ్ళకి వీళ్ళకి వార్నింగ్ చేస్తున్నాడు, మీతో తొక్క తీస్తా, తోలు తీస్తా అని. ఇప్పుడు ఆయన 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా సజ్జనార్ గారిని, సార్ మీరు 4 సంవత్సరాలు మీరు అభివృద్ధి ఏం చేసిండ్రు? లేకనే కదా కామన్ మ్యాన్ పోతున్నాడు.
రెండోది అత్యధికంగా హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ ప్రైవేట్ బస్సులు వాడుతున్నారు. ఇటు విజయవాడ వైజాగ్ పోవాలన్నా, ఇటు బెంగళూరు పోవాలన్నా, ఇటు చెన్నైకి పోవాలన్నా, షిరిడీకి పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా. ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఒక మెరిటోరియస్ పర్సన్. మీరు ఇవాళ మీడియానేమో బెదిరిస్తున్నారు, తొక్క తీస్తా తోలు తీస్తా అని. మళ్ళీ 4 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? సరే అంత ముందుకున్న వదిలేద్దాము, మీరు మంచి ఐపీఎస్ ఆఫీసరు, మీ దగ్గర మెరిట్ ఉంది, మీరు ఏదైనా మంచిగా బోల్డ్ గా చేయగలుగుతారు. మళ్ళీ 4 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు నాగిరెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? సో ప్రజలని కావాలని చెప్పి ఈ ప్రైవేట్ బస్సులను ఎక్కిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు తీయడానికి వీళ్ళే కారకులు. ఇండైరెక్ట్ గా దే ఆర్ ద మోటివేటర్స్ టు డ్రైవ్ దిస్ ఫెలోస్ టు డై. అంటే ఇంకోటి సార్, ప్రైవేట్ ట్రావెల్స్ విషయం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటే, ఇది వరకు వందల సంఖ్యలో ఉండే ప్రైవేట్ ట్రావెల్స్ ఈ రోజు వేలల్లో ఉన్నాయి. అవును, చాలా ఈజీ సర్వీస్ కూడా, ఆన్లైన్ బుకింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది పరిస్థితి. అవును, ప్లస్ వాళ్ళు వేసే రేట్స్ కూడా ఇప్పుడు సీజన్ బట్టి ఒక రేట్ ఉంటుంది వాళ్ళది. 2500, 3000, 5000 కూడా వాళ్ళు ఇష్టాచారం రేట్లు డిసైడ్ చేస్తారు. దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఈ దేశంలో చట్టాలు, నేను ఒక అడ్వకేట్, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, చట్టాలు చేస్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన ప్రభుత్వ ఉద్యోగులు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకపోవడం తోటి జరుగుతుంది. చట్టాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే కరప్ట్ డిపార్ట్మెంట్స్. ఆర్టీఐ ఇస్ వన్ ఆఫ్ ద వరస్ట్ డిపార్ట్మెంట్. ఐఎమ్ సారీ టు సే దిస్ ఇస్ ద రియాలిటీ. భారతదేశంలో ఎక్కడ పోండి అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎక్కడో డయ్యూ డైమండ్ లో రిజిస్టర్ అయిన వచ్చిన వెహికల్ ఈ హైదరాబాద్ లో వాడు టికెట్లు అమ్మి ఎక్కించుకొని పోయి బెంగళూరుకి పోయి మళ్ళీ రోజు వస్తున్నాడు. ఇలా పోయిండు అంటే మళ్ళీ రాత్రి మళ్ళీ అది బస్సు బయలుదేరి మళ్ళీ తెల్లారికి మళ్ళీ వస్తుంది. నీకు ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఇంతమంది ఉన్నారు, నువ్వు ఆ బస్సు ఎందుకు పోతుంది? డయ్యూ డైమండ్ లో రిజిస్టర్ అయిన బస్సు హైదరాబాద్ లో ఎందుకు తిరుగుతుంది? సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా. అదే నువ్వు మొబైల్ ఫోన్ వాడితేనేమో కామన్ మ్యాన్ కి 1000 రూపాయలు ఫైన్ వేస్తావు, హెల్మెట్ లేదంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తావు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే వేస్తావు. అంటే కామన్ మ్యాన్ కి ఒక రూలు, పొలిటీషియన్ డ్రివెన్ ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇంకొక రూలా? ఇప్పుడు సరే ప్రయాణికులకు ఏముందంటే వాడి ఇంటి ముందర బస్సు ఎక్కి, ఇప్పుడు మనం షేరింగ్ ఆటో ఎక్కుతాము, ఏదో మనం పోవాలి, తొందరగా పోవాలని, అంతకన్నా వారికి ఏముంటది ఇవాళ? ఇప్పుడు డ్యూటీలో జాయిన్ కావాలి, రేపు పోయి కంఫర్ట్, ఈ భార్య పిల్లల్ని తీసుకొని పోయి నేను ఇమిలి బండ్లు ఎడెక్తాను అనుకున్నాడు. నేను అదే చెప్తున్నా, ప్రభుత్వాలు 90లో కట్టిన ఆ 2 ఇమ్లీ బన్ను బస్ స్టాండ్, జూబ్లీ బస్ స్టేషన్ తప్ప 3వది కట్టాలని ఎవరికి అక్కడ రాలే. అక్కడ కేసీఆర్ నేను హైదరాబాద్ ఏదో పీకిన పొడిచిన అంటాడు, ఇది రాలేదు. ఈ రేవంత్ రెడ్డి నేను ఏదో కొండారెడ్డిపల్లి నుంచి వచ్చినా, నాకు తెలుసు, నాకు కామన్ సెన్స్ ఉంది, మూటా మేస్త్రి అంటాడు. వాళ్ళు కొట్టుకోవాల్సిన అయిపోయింది. అంటే దాదాపు 15 మంది ప్రాణాలు పోయినాయి సార్. అవును, దీనికి ఎవరు జవాబుదారు? నథింగ్ బట్ ఇది పొలిటికల్ మర్డర్సే. ఇవి పొలిటికల్ మర్డర్స్ బికాస్ ఆఫ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ. చట్టము తయారు చేశారు, మోటార్ వెహికల్ యాక్ట్ అని, ఎప్పుడు 1988లో. దాన్ని మళ్ళీ 2019లో దాన్ని అమెండ్మెంట్ చేశారు. అందులో ఉన్న సెక్షన్ 69 ప్రకారము, 102 ప్రకారము వీళ్ళు ప్రైవేటు వాహనాలకి ఇవ్వద్దు అంటే అక్కడ ఉల్లంఘన జరిగింది. సో మినిస్టర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈ షుడ్ రిజైన్. తెలంగాణ బిడ్డలు ప్రాణాలు పోయినాయి, తెలంగాణ గడ్డలో బస్సు బయలుదేరింది. ఇప్పుడు మీరు వేరే రాష్ట్రంలో అది కర్నూలులో బయలుదేరి పోతే మన తెలంగాణ బిడ్డలు సాగుపోయేటోళ్ళు. అందులో నా యాదాద్రి భువనగిరి బిడ్డలు, నేను నల్గొండ జిల్లా వాడిని, నా యాదాద్రి భువనగిరి బిడ్డలు చనిపోయిండ్రు. ఇప్పుడు ఇలా చూస్తే కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఈయననేమో ఉత్తర తెలంగాణ మినిస్టర్ కరీంనగర్. ఇప్పుడు కరీంనగర్ చాలా మంది హైదరాబాద్ కు వచ్చి బస్ ఎక్కరు, వాళ్ళు ఎక్కువ బొంబాయికి వెళ్తారు. మీరు చూడండి, ఇంట్లో చావులలో చనిపోయిన వాళ్ళు ఎక్కడ చాలా మందికి ఆంధ్ర వాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్ ని అక్కడ ఉపాధి లేదని చెప్పి అదని చెప్పి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ ని ఒక మా సొంత సిటీ అని పెట్టుకున్నారు. ప్లస్ దక్షిణ తెలంగాణ, నల్గొండ బిడ్డలు, మహబూబ్నగర్ బిడ్డలు, హైదరాబాద్ లో ఉన్న పుట్టి పెరిగిన వాళ్ళు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు రాజీనామా చేయాలి. ఒకటి ఆయన స్పందించేమంటున్నాడంటే, ఇక నుంచి వీళ్ళ మీద రౌడీ షీట్ పెడతాం, హత్య కేసులు పెడతామని చెప్పి. ఇక నుంచి కాదండి, ఇప్పుడు ఇక నుంచి కాదు, 2013 అప్పుడు వీళ్ళ పార్టీ ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అందుకని వాళ్ళు దూరం పెట్టారు. తెలంగాణ ఇచ్చినా కానీ ఇలాంటి కరప్షన్ లుచ్చా పార్టీ అని చెప్పి దూరం పెట్టారు. సరే 10 సంవత్సరాలు మేము దూరం ఉన్నాము అంటే బాధాంటోళమే. నేను కూడా అడ్వకేట్ ని, నేను కూడా చెప్పిన సరే మార్పు కావాలి, రాజ్యాంగం ఇచ్చింది. సరే 2 సార్లు వాళ్ళకు ఓటేసాము, 2014, 2018. సరే
వీళ్ళేదో మంచి పీక్తారు పొడుస్తారని చెప్పి తీసుకొచ్చాము. ఇక ముందు కాదు, ఇప్పుడే రాజీనామా చెయ్యి. తర్వాత రెండవది ₹1 కోటి వాళ్ళకి ఎట్లయితే ప్రమోద్ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ మరణంకి వాళ్ళ కుటుంబానికి ఇచ్చినట్టు ఇప్పుడు పోలీసు వాళ్ళ ప్రాణాలు పబ్లిక్ ప్రాణాలు ఒకటే, ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ ప్రభుత్వము ఈ తెలంగాణ బిడ్డలు ఎవరైతే చనిపోయినరో వాళ్ళని వెరిఫై చేసి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో కోల్పోయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, 300 గజాల ఇది ఇవ్వాలి. అప్పుడే కాస్తో కూస్తో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అనే దానికి మీనింగ్ ఉంటది. లేకుంటే మాత్రము ఇంత ముందుకు కాంగ్రెస్, అప్పుడు బొత్స సత్యనారాయణ గారే, మళ్ళీ ఇప్పుడు ఈ రాగానే మళ్ళీ కాంగ్రెస్. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు పక్కన పెడదాం, అది వేరే డిబేట్. కానీ మీరు అప్పుడు ఆలము ఘటన ఇవాళ ప్రజలను గుర్తు చేసుకుంటున్నారు అంటే ఇంత విషాదం జరిగింది. అలాంటప్పుడు పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత రహితంగా ఇక ముందు నుంచి చూస్తాను అంటే ఇది కుదరదు. మాలాంటి ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ మేము ఊకోము. అదొకటి. అంటే ఇప్పుడు హత్య కేసులు పెడతామంటున్నారు. పెట్టండి, ఇప్పుడు పెట్టండి, ఈ రోజు పెట్టండి. నాయకుల మీద కూడా హత్య కేసు పెట్టాల్సింది. పెట్టండి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. అసలు మొత్తం ఈ రాష్ట్రంలో 5100 మన బస్సు రూట్స్ ఉన్నాయి. అందులో ప్రైవేట్ ఎన్ని నడుస్తున్నాయి, గవర్నమెంట్ ఎన్ని నడుస్తున్నాయి, ఈ ప్రైవేట్ ఎన్ని ప్రాఫిటబుల్ ఉన్నాయి, గవర్నమెంట్ అన్ప్రాఫిటబుల్ ఎన్ని ఉన్నాయి. అంటే ఇదంతా ఏంది, మన ప్రజల డబ్బులు తీసుకుపోయి ఆర్టీసీలో పెట్టి నష్టం చేస్తున్నారు. వేరే ప్రైవేట్ రూట్స్ నేమో ఈ మంచి ప్రాఫిట్ రూట్స్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కమిషన్ తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. తెలంగాణ కోసం మీరు ఓట్ చేస్తే మీరు మినిస్టర్స్ అయ్యి గద్దెలెక్కిన వాళ్ళు, మీరు ప్రజల ప్రాణాలు కాపాడాలి. మీకు తెలుసు అవి అరిచేతిలో ప్రాణాలని. వాడేం చేస్తున్నారు, ప్రజలు కామన్ మ్యాన్, వాడు ఏదో నేను నా ఇంటి ముందర బస్సు ఆగింది ఎక్కుతాను పోతాను, మంచిగా వాడు వాటర్ బాటిల్ ఇస్తున్నాడు, 11ంటికైనా టీ ఇస్తున్నాడు, నేను వాడు ఆ కంఫర్ట్ చూస్తున్నాడు కానీ సేఫ్టీ చూస్తలేడు. ఆ బలహీనతని ఆసరాగా తీసుకొని వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు ₹100 ఫైన్ వేస్తున్నారు, ఏది ₹1000 ఫైన్ వేస్తున్నారు హెల్మెట్ పెట్టలేదని. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని కూడా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సీట్ బెల్ట్ ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎయిర్ బ్యాగ్స్ ఉండి కూడా. అలాంటి కామన్ మ్యాన్ ఏమో మీరు కొరడా చూపించి చిన్న లైన్ క్రాస్ అయితేనేమో నువ్వు ఫైన్ వేస్తున్నావు. ఇలాంటి అప్పుడు నువ్వు వీళ్ళని ఈ బస్సు మాఫియాని ఎందుకు వదులుతున్నావు అంటే అక్కడ క్లియర్ గా పొలిటికల్ బ్యూరోక్రాట్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మాఫియా మధ్య ఒక నక్సెస్ ఉంది. సార్ ఇంకోటి అంటే ఇటీవల చెక్ పోస్ట్ ని తొలగిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక జియో జారీ చేసింది కదా, మరి అంటే ఈ చెక్ పోస్ట్ వల్ల కూడా అయి ఉండదు. లేదు, అది వేరు. అదేమో జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి, ఇది ప్యాసింజర్ కాదు. అయితే దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా ఈ ప్రైవేట్ దాంట్లోనే వస్తున్నాయి. మీరు చూసుంటారు, ఆ గోవా నుంచి వచ్చి పట్టుకోవడం వీడు పట్టుకొస్తున్నాడు అని. అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సులో ఆడొక పోలీస్ వన్ పెట్టండి, ప్రతి బస్సు పెట్టి ఏం చేస్తారు, మీరు వీడియో తీయండి. ఓన్లీ ప్యాసింజరు ఎట్లయితే ఎయిర్పోర్ట్ లో ఉంటుందో అట్లా వాడి లగేజే, వాడి ఇంకొక లగేజ్ తీసుకోవద్దు. మూడవది ఆడ చెక్ చేయండి, ఓపెన్ చేసి చూడండి డౌట్ వస్తే. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రైవేట్ బస్సులనే నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే వాడు ఎక్కనియ్యాడు. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అబ్జెక్షన్ చెప్తాడు. ఏదో ఊర్లలో పల్లె బస్సులు కూరగాయలు అవి ఇవి ఉంటాయి, అక్కడ అంత డ్రగ్స్ అంత లేదు. కానీ ఈ గోవా నుంచి వచ్చేదో, బెంగళూరు నుంచి వచ్చేదో, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేదో, ఇప్పుడు మీరు చూసుంటారు గంజాయి ఎక్కువ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, ఒరిస్సా అని, ఛత్తీస్గఢ్ అని. సో ఆ బస్సుల నుంచి వస్తున్నాయి. వాడేం చేస్తుండు, మూటలు ఎక్కిస్తున్నాడు. మీరు అప్పుడు ఏం చేయాలి, చట్టంలో ఏం చెప్పింది, ప్యాసింజర్ తాలూకు ఆయన లగేజే ఉంటే ఆయన ఎమ్మటనే తీసుకెళ్లాలి, సరే ఇది కష్టం కాబట్టి అని కింద డిక్కీ పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, పైన ఒక 3-4 టన్నులు, కింద 3-4 టన్నులు పెట్టేసి బయట వాడు ట్రాన్స్పోర్ట్ వాడు తెచ్చిస్తున్నాడు. కొరియర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాడు ఎవడు పడితే వాడు తెచ్చిస్తున్నాడు. మీరు చూసుంటారు. ఇక్కడ నుంచి నేను ఏమన్నా మా చుట్టాలకి ఏమన్నా పంపించాలి పార్సల్స్, తర్వాత లేకుంటే మన లడ్డూలు ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మన పండగలప్పుడు పిండి వంటకాలు అంటే వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్తున్నారు. ఇదంతా ఇల్లీగల్.
అనాథరైజ్డ్. Right. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏముండాలి? డెమోక్రసీ అంటే పార్లమెంటు చట్టాలు చేస్తుంది, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎక్కడ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే కోర్టులు దాన్ని జడ్జిమెంట్ చెప్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే చట్టాలను మనం పాస్ చేస్తున్నాం. అందుకని మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి దేశం, ఇక్కడ చట్టాలు ఉన్నాయి అని వస్తున్నారు ఏది ఇన్వెస్టర్స్. కానీ ఇంప్లిమెంటేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నేను మొదట చెప్పినట్టే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ టు స్టార్ట్ ఆ 2-వీలర్, ఆ బైక్ ఆ నేషనల్ హైవే మీద ఎందుకు వచ్చింది అనేది అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. అంటే అక్కడ నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ మినిస్టర్ ఆయన బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ సరే నేను తెలంగాణ బిడ్డని కాబట్టి నేను నా ముఖ్యమంత్రిని నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కోరుతాను. కాబట్టి ఇక్కడ వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇంకా మిగిలిన 2 రాష్ట్రాలు అది కర్నూలులో జరిగింది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో తప్పించుకున్న వాళ్ళు ఒక 20 మంది ఇంతమంది తప్పించుకున్నారు, కానీ దాదాపు 15 మంది చనిపోవడం జరిగింది. సో మీరేం చెప్తారు సార్? అంటే ఈ సినారియో మొత్తం చూసిన తర్వాత ఫైనల్ గా మీరు గవర్నమెంట్స్ కి డిమాండ్ చేసేది ఇమ్మీడియట్ గా అయితే ఈ చనిపోయిన కుటుంబాలని పరామర్శించాలి. ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 ఇవ్వాలి. వాడి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి, 300 గజాలు ఇవ్వాలి. దానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. పోలీసు ఆఫీసర్ ఆయన కానిస్టేబుల్ ప్రమోద్ గారు చనిపోయినప్పుడు. సో నేనేమంటున్నానంటే ప్రాణాలే. అది వీళ్ళు కూడా పబ్లికే, వీళ్ళు ట్యాక్స్ పేయర్సే. వాళ్ళు ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలు చేయడానికి తెలంగాణ బిడ్డలో, తెలుగు బిడ్డలో వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ మీరు పోలీస్ కి ఎంత విలువ ఇచ్చారో పబ్లిక్ కూడా అంతే విలువ ఇచ్చి ఆయనకి ఇచ్చిన సేమ్ ప్యాకేజ్, కాంపెన్సేషన్ ప్యాకేజ్ వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారు. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం మనం తీసుకుంటాం. ఒక్కసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు అంటే ఇప్పుడు 3 పార్టీలు బరిలో ఉన్న మీరు చూస్తా ఉన్నారు. సో టోటల్ గా మీకేమనిపిస్తుంది సార్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సినారియో ఇదంతా చూస్తుంటే? అంటే ఈ నేపథ్యంలో జనరల్ అంటే ఇప్పుడు అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఆయన 2014లో టీడీపీ తరఫున నిలబడ్డాడు. సో రెండవది ఆ రోజు ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ ఫాదర్ కూడా టీడీపీ నేపథ్యమే ఉంది. మూడవది ఇప్పుడున్న ఎవరైతే లంకల దీపక్ రెడ్డి ఉన్నాడో ఆయన 2014 దాకా టీడీపీనే ఉండు. ఈ 3 కూడా బాబు అక్కడి నుంచి ఆడిచ్చే ఆటలో వీళ్ళు పాములు. అంటే ఆయన హీజ్ ద గేమ్ ప్లేయర్, వేరు ఏది మాస్టరు. వీళ్ళేమో సర్కస్ లో జంతువులు. మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ప్రేక్షక పాత్ర. ఆయన ముఖ్యమంత్రి సీట్ కాపాడుకోవడానికి ఈ సీటు కాంగ్రెస్ వాళ్ళు గెలవాలి. కాబట్టి ఆయన ఏదో ఒకటి ఎంఐఎం, ఇంత ముందుకు ఎంఐఎం లో ఉన్న తండ్రి ఏమో టీడీపీలో ఉన్నాడు. ఇతనేమో 2014లో ఎంఐఎం లో నిలబడి 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఈ ముగ్గురికి కూడా ఏదైతే ఇప్పుడున్న 3 క్యాండిడేట్స్ వాళ్ళకి ఎన్నడూ జై తెలంగాణ అన్నోళ్ళు కాదు. 2014 దాకా జై తెలంగాణ అన్నోళ్ళు కాదు. ఇప్పుడు ఎవరు మాగంటి సునీత గారు కూడా నేను తెలిసి ఆమె ఎక్కడ విజువల్స్ బోనం ఎత్తినామే కాదు, బతుకమ్మ ఆడినామా కాదు. ఇలాంటి విచిత్ర పరిణామం ఏమైతుంది అంటే జూబ్లీహిల్స్ లో అది అన్ఫార్చునేట్లీ అందరూ తెలంగాణ వాదులే, బీదోళ్లే, బడుగు వర్గాలే. కానీ ఒక 20,000 ఓట్లు ఎవరైతే కమ్మోళ్ళు ఉన్నారో, రెడ్లు ఉన్నారో, అవుట్ సైడర్స్ సీమాంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళు శాసిస్తున్నారు. ఇది ఎవరు గెలిచినా ఓడిపోయినా కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ తల్లి ఓడిపోయినట్టే. ఎందుకంటే నికాసైన తెలంగాణ వాది ఎవరు లేడు ఇందులో ఈ ముగ్గురిట్లలో. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎంతవరకు ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ అంటే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళైతే ఏదైతే ఈ కార్డు బాకీ కార్డు అని పట్టుకోని ఇంటింటికి పోతుండ్రో అంతకన్నా పొలిటికల్ జోక్ ఇంకోటి 21st సెంచరీలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఫెయిల్ అయినరు. మేమేమి నిజంగా వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 10 సంవత్సరాలు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాం, 3 ఎకరాలు ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, లేదా వాళ్ళు ఏం చేసిండ్రో ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, కేజీ టు పీజీ అంటే మిమ్మల్ని 10 కాలాలు పెట్టుకునే వాళ్ళు కదా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ 3వసారి వచ్చేవాడు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ ని నెత్తును పెట్టుకునే వాళ్ళు, కేటీఆర్ తర్వాత వాళ్ళ కొడుకుని పెట్టుకునే వాళ్ళు. అంటే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అంటే వాళ్ళని ప్రజలు ఎందుకు తిరస్కరించిండ్రు అంటే మీరు వాగ్దానం ఇచ్చిండ్రు, చేయలేదు అని. ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాలు కాగానే రేవంత్ రెడ్డి చేయలేదు అంటే ఎట్లయితే నువ్వు 10 సంవత్సరాలు చేయనివాడు వీడు 20 నెలలు ఎట్లా చేస్తాడు? సో అదొక బేకూఫ్ ఆలోచన. ఎవడిచ్చిండో కానీ నేను ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చెప్తున్నాను, బీఆర్ఎస్ మీరు అది మర్చిపోండి. బాకీ కార్డ్ అనేది ఎప్పుడు చూపించాలి? మీరు జనరల్ ఎలక్షన్ చూపించాలి. ఇప్పుడు సరే మీరు బాకీ కార్డ్ అన్నారు,
మాగంటి సునీతను అబ్సల్యూట్ మెజార్టీతో గెలిపిస్తాము, నవీన్ యాదవ్ కి వీళ్ళిద్దరికి డిపాజిట్లు పోతాయి, అప్పుడు ఆ బాకీ కార్డును వసూలు చేస్తావా? అంటే ప్రభుత్వం మారిపోతుందా? అంటే ఏమనుకుంటున్నావు ఆయన హరీష్ రావు? అంటే ఆ రోజు తెలంగాణ ప్రజలకి కామన్ సెన్స్ లేదు అని చెప్పి ఏదో నేను కిరోసిన్ పోసుకున్నా, పెట్రోల్ పోసుకున్నా, అగ్గిపెట్టి మర్చిపోయినా అంటే శ్రీకాంతాచారి మా నల్గొండ బిడ్డ, ఒక బలహీన వర్గాల బిడ్డని నువ్వు పొట్టని పెట్టుకున్నావు. అప్పటిదానికి కేసీఆర్ ఒక ఎలాంటి వైలెన్స్ లేకుండా జరిపిన దాన్ని ఇలాంటి చిచోరాగాళ్ళు వచ్చి ఇక్కడ నేను హరీష్ రావునే బ్లేమ్ చేస్తున్నా. ఈ 1000 ప్రాణాలు పోయినాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హరీష్ రావు ఇమ్మెచ్యూరిటీ. ఈ రోజు కూడా చెప్తున్నా, నువ్వు బాకీ కార్డు ఏందా? బాకీ కార్డు అది ఎప్పుడు జనరల్ ఎలక్షన్ తీసుకురా. నువ్వు నేను అన్నట్టు 4,000 లక్షల మంది వచ్చి 4 లక్షల మంది ఓన్లీ బీఆర్ఎస్ కి ఓటు గుద్దింది అనుకో, ముఖ్యమంత్రి మాట్లాడు. మరి కామన్ సెన్స్ లేదా? నువ్వు బాకీ కార్డు కాదు, అక్కడ లోకల్ ఇష్యూ మాట్లాడు, సమస్యల మీద మాట్లాడు. తెలంగాణ సమస్యలను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఎందుకు పెడతావు? ఆ జూబ్లీహిల్స్ ఈజ్ అర్బన్ సీట్ కాబట్టి వీళ్ళకి ఏంటంటే పరిపక్వత లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఒక హరీష్ రావు, ఆయనను చూసి పారాషూట్కి వచ్చిన కేటీఆర్, వీళ్ళిద్దరే ఈ తెలంగాణకి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా రాజకీయాలు. అన్ఫార్చునేట్ ఏమైందంటే వాళ్ళ నాయన గొడుగు కింద ఉన్నారు, ఆయన మేనమామ గొడుగు కింద ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదో నెరిగిండ్రు. కానీ ఈ రోజు బరాబర్గా అడుగుతున్నా, నేనే అడుగుతున్నా శ్రీనివాస్ రెడ్డి, పాదూరు శ్రీనివాస్ రెడ్డిగా, వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నువ్వు ఇంటింటికి తీసుకుపోయి బాకీ కార్డు అని ఎవడున్నాడు? బాకీ రేవంత్ రెడ్డి ఉన్నాడు బాకీ. అప్పుడు నువ్వు రా 5 సంవత్సరాలు కదా, 2028లో రా, నువ్వు అప్పుడు బాకీ కార్డు అంటావా? నీ మేనిఫెస్టో పెట్టు, ముక్కు నేలకు రాయి. నువ్వు 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా నేను ఎందుకు చేయలేకపోయినావు? మీ నాయన అడ్డొచ్చిండా లేదా మీ మేనమామ అడ్డొచ్చిండా చెప్పి ముక్కు నేలకు రాసి అప్పుడు రా. నువ్వు ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు, ఇప్పుడు నిలదీస్తాను బయటకు. ఆయన నిలదీస్తాడండి, ఆయన కరెక్ట్ నిలబడమను, తాగకుండా కర్ర పట్టుకోకుండా నిలబడమను. ఆయన నిలదీసేదండి. ఆయన 20 నెలలైంది. ఆ రోజు మీరు చూశారు విజువల్స్. ఎవరిని చెప్పా పెట్టకుండా ఎవడైనా గెలుపుకోవటము సహజము. నువ్వు మర్యాద పూర్వకం గవర్నర్ దగ్గరికి పోయి రాజీనామా చేసి నెక్స్ట్ మినిస్టర్ అయినప్పుడు నువ్వు పోయి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి రేవంత్ రెడ్డికి చెప్పి పోయి ఉండాలి. 20 నెలలు నువ్వు 22 నెలలు అవుతుంది నువ్వు ప్రజా జీవితంలో నువ్వేం పోరాడతావు? నీకేం తెలుసు? ఎన్నడాని 20 నెలలు ఉన్నాడా? మొన్న సరే వచ్చిండు, బహిరంగ సభ పెట్టిండు, మళ్ళీ అయిపోయింది. ఏది 30 సంవత్సరాలు వార్షికోత్సవం అని. అంత ముందుకు వచ్చిండు, ప్రచారం చేస్తే ఉన్న సీట్లు పోయినాయి. అప్పుడే కారు 16 అన్నారు, 8 వచ్చినాయి. ఇప్పుడు 8 నుంచి 0 అయింది. ఈ రోజు కూడా చెప్తున్నా, కేసీఆర్ కనుక ఆయన స్టార్ క్యాంపెయినర్ గా వచ్చి జూబ్లీహిల్స్ చేస్తే మాత్రం డిపాజిట్ కూడా రాదు. వీళ్ళకి పరిపక్వత లేని రాజకీయం అంటే కేసీఆర్ ఉంది, కానీ ఆయనకి ఏజ్ వచ్చింది. ఇక ఆయన మనకు తెలియదు. ఎందుకంటే రావండి ఓట్లు రావు. ప్రజలు నేనే అడుగుతా, ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు కేసీఆర్? నీకు ఎలక్షన్లు అప్పుడే మీద ప్రేమ వస్తుందా అని. ఇలా ఆయన మాగంటి గోపీనాథ్ బతుకుంటే నువ్వు రాకపోయావు కదా, అంతే కదా. అంతే, ఉప ఎన్నిక లేకపోతే కేసీఆర్ లేడు. కాబట్టి కేసీఆర్ అనేవాడు తెలంగాణని ఓన్లీ ఓట్లకి, సీట్లకి, ప్యాకేజీలకి, పదవులకి, వాళ్ళ కుటుంబ పరపతికి, వాళ్ళ వెల్త్కి, దానికే కాపాడుకున్నాడు. లేకుంటే ఎక్కడి నుంచి వచ్చినాడు? వాళ్ళ ఇలా బిడ్డ కొడుకు అమెరికాలో ఉంటాడు, కొడుకు అమెరికా అంటాడు, మేనల్లుడు కొడుకు అమెరికాలో చదువుకుంటాడు. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? వాళ్ళు ఏం చదువుకున్నారు? ఏం వ్యాపారాలు చేశారు? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని 10,000 మందిని చంపి మీరు అధికారంలోకి వచ్చి డబ్బులను సంపాదించారు. ఇలా డబ్బులు ఎక్కువయ్యి మళ్ళీ నేను వస్తాను, ఇప్పుడు వచ్చే కూడా ఎట్లా వస్తాడు? ఆడ హెలికాప్టర్ ఎక్కుతాడు, ఇక దిగుతాడు. అంతే కదా. ఇలాంటి వాడు మనకు అవసరమా? ఆయనకు విలువ ఇచ్చాము, కాపాడుకో, నువ్వు రిటైర్ అయిపో. నువ్వు బీసీ బిల్లు పెట్టినాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాలేదు. నువ్వు పెద్ద పెద్ద సమస్యలు నాడు రాలేదు. హైదరాబాద్ లో వచ్చి సగం మంది కొట్టుకుపోయినాడు రాలేదు. నువ్వు ఇలా ఓట్ల కోసం వస్తే చీయను ఉంచుతారు. కేసీఆర్, నీకు అర్థం కావట్లేదు. నువ్వు 4 గోడల మధ్యన బందీ అయినవు, మీ కుటుంబ సభ్యుల మధ్యన బందీ అయినవు. మీ బిడ్డ చెప్పినట్టు నీ వెనక శక్తులు ఉన్నారు, ఆ దయ్యాలు ఉన్నారు. ఆ దయ్యాలు మిమ్మల్ని రాంగ్ గైడ్ చేస్తున్నాయి. ఇవాళ నువ్వు ఇవ్వవలసింది నికాస్ అయిన బీసీ బిడ్డకి ఇవ్వవలసినవి. నువ్వు బీసీ బిడ్డకి ఇవ్వాలి, దళిత బిడ్డకి ఇవ్వాలి, ఉద్యమకారుల నుంచి ఇవ్వవలసినవి. ఆమె ఆంధ్ర మహిళ, ఆమె చదువుకున్నది. ఆమె అఫిడవిట్ లో 10వ తరగతి ఎక్కడ చదువుకుంది? ఆమె అక్కడ కృష్ణా జిల్లాలో చదువుకుంది. ఆమెకి ఎట్లిస్తావు? నీకు ఇంకోటి సింపతి వేవ్ పనిచేస్తుంది, పనిచేయదు. ఎందుకంటే అక్కడ ఇది మన ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సాయం చనిపోతే బిడ్డకి, ఆ బిడ్డ చనిపోతే ఇవ్వలేదు. అది వేరే గణేష్ అంటే అయినా బీజేపీ నుంచి వదిలేసి
కాంగ్రెస్ కు వస్తే అంటే ఇవాళ లీడర్ అంటూ ప్రజల్లో ఉండాలి. ఆమెకి ఏమి ఏముందండి? రెండోది ఆమె ఇప్పుడు ఉన్నది నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఒక మహిళ గురించి మాట్లాడంటే. ఆమె రెండో భార్య అంట, పెళ్లి చేసుకోలేదంట, 3 పిల్లలు ఎట్లా కన్నది కొడుకే చెప్తున్నాడు. ఇంత చిచోరాగా అందరం తీసుకొచ్చి నువ్వు పార్టీలో అందరం ఎక్కిచ్చేసి నువ్వు తెలంగాణ ఉద్యమకారులను మర్చినావు, తెలంగాణ నికాసైన తెలంగాణను మర్చినావు, ఇంటలెక్చువల్స్ మర్చిపోయినావు. నువ్వు కోదండరామ్ గారిని పెట్టవలసి ఉంటుంది, ఇంకెవరినో పెట్టవలసి ఉంటుంది, నీతో పనిచేసిన వాళ్ళని పెట్టవలసి ఉంటుంది. ఆమెను ఎందుకు తీసుకొచ్చి పెట్టినావు? కాబట్టి నువ్వు కేసీఆర్ నువ్వు తప్పు చేస్తున్నావు. నీ టైం అయిపోయింది, రాజకీయాలలో నీ ఎరా అయిపోయింది. ఇప్పుడు ఈ బీసీ కార్డు కాంగ్రెస్ పనిచేస్తున్నారు, ఎందుకంటే నవీన్ బీసీలు అటో ఇటో కాస్తో కూస్తూ కాంగ్రెస్ వెంబటే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ. కేసీఆర్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ, ఆయన తప్ప ఇంకోటి లేడా తెలంగాణలో? సరే ఆయన ఉన్న ఫౌండర్ ప్రెసిడెంట్ ఈ రోజుకు ఉన్నాడు, కొడుకును పక్కన తప్పి ఇప్పుడు ఆయన అన్ని విఫలమే. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒక ఐరన్ జగ్గుగా అన్ని ఓడిపోయిండు. ఇప్పుడు ఆయన పక్కన పెట్టో బీసీని పెట్టవచ్చు కదా. ఒక జనరల్ సెక్రటరీ ఉన్నారు బీసీకి, ఎక్కడ లేడు. ఇప్పుడు ఎల్ఓపి నువ్వు వస్తలేవు, నువ్వు ఎల్ఓపిని పెట్టు. కాబట్టి నువ్వు బీసీ అనేది వాళ్ళకి బీసీ ఓట్లు పడవు, రెడ్లు ఓట్లు వేయరు, మైనార్టీలు వేయరు. ఇక ఆయన చేసేది ఎవడు? కమ్మోళ్ళు వెలుమోళ్ళు వేసుకుంటారు అంతే. అది కమ్మ వెలుమ పార్టీ అయిపోయింది. ఇప్పుడు కమ్మోళ్ళు కూడా రివర్స్ అయినరు. అది సీఎం రమేష్ చెప్పిండు కదా, దొంగన కొడుకులు కమ్మోళ్ళు అన్నాడు అని చెప్పి వాళ్ళ కమ్మోళ్ళు అంత ఒకటైనరు. 56 సంఘాలు ఉన్నాయి భారతదేశంలో, ప్రపంచం మొత్తం. వాళ్ళందరూ యునానిమస్ రిజల్యూషన్ చేసిండ్రు. సరే ఆమె బాగంటి సునీత మా ఆడబిడ్డ కావచ్చు, చనిపోయినోడు మా తమ్ముడే కావచ్చు, కానీ మేము మాత్రం ఓట్ చేయమని వెరీ క్లియర్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది ఓకే.